శివభక్తులందరూ కూడా ఒకే కుటుంబం. బాంధవ శివభక్తాశ్చ స్వదేశం భవనత్రయం. ఎవరు మన బంధువులు? ధర్మంలో ఉండేవాళ్ళు, భగవంతుణ్ణి స్మరించేవారు, సుఖ సంపదలతో అందరి యోగక్షేమాలు కోరేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒకటే కుటుంబం. ఈ విధంగా విశ్వ కుటుంబం యొక్క శాంతిని కోరి కార్యక్రమం జరిగింది. యథాశక్తి, యథాబుద్ధి, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం ఒకటే, అన్ని హీనమే. అదొకటే సత్యం. ఆ సత్యం పలికినందుకు సంతోషిస్తాడు ఆయన. నేను చాలా చేశానని అబద్ధం ఆడకుండా, ఏమీ లేకుండా నీకు దండం పెట్టానంటే ఆ సత్యం చెప్పాడని ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్క సత్యవాక్కు వల్ల ఎంతో ఫలం ఉంటుంది. రోజు చెప్పాను సత్యవాక్యం, దానికే ఫలం వస్తుంది, మిగతా ముందు చేసిన దానికి కాదు. అందులో అపరాధ శాస్త్రాన్ని ఎన్నో అపరాధాలు ఉంటాయి, చేయకూడదు చేస్తాం. గొడ్డి పువ్వు కూడా వేయకూడదు. బిల్వలు కూడా ఎండిపోయి ముదిరిపోయి విస్తరాకుల్లో ఉండేవి కాదు. అచ్ఛిద్రై కోమలై శుభై, లేత మృదువుగా ఉండేటటువంటి, కోమలంగా ఉండేటువంటి బిల్వాలతో పూజ చేయమని ఉంది. అయినా చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహమే స్వభావం కాబట్టి ఆ అనుగ్రహమే మనం కోరాలి. కోరవలసింది ఏంటంటే, మనం మనసులో ఉండే అభీష్టాలు కాక నీ అనుగ్రహం కావాలని కోరితే అన్నీ వస్తాయి. నీ స్వరూపంలో స్వభావంలో ఉన్నదే అనుగ్రహం కాబట్టి అదే కోరుతున్నాను అంటే చాలు. దేశంలో రేపు ఏదో 2012 డిసెంబర్లో ఏదో అయిపోతుంది, ఏమనుకోకండి, అలా ఏం కాదు. ఎందుకంటే ఒకటే కారణం, మనం అనుభవించవలసిన కర్మలు చాలా ఉన్నాయి కాబట్టి. ఏం కావాలి? ఎవడు అనుభవిస్తాడు ఇదంతా? మనం వెళ్ళిపోతే కథ సమాప్తం కాదు. చాలా అధ్యాయాలు ఉన్నాయి, పెద్ద నవల ఇది. 1000 అధ్యాయాలు, అనంతకోటి అధ్యాయాలు, ఎన్నో పాత్రలు. ఇంతమంది కూడా మనం అనుభవించాలి కాబట్టి అందువల్ల క్షేమంగా ఉంటాం. చాలామంది నాతో కాశీ వచ్చిన వాళ్ళు ఏదో హిమాలయాల్లో, అక్కడ కాశ్మీర్లో పైకి వెళ్ళి గుర్రాలు పెడుతుంటే మేము ఇక్కడ చచ్చిపోతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళే యోగం లేదు కాబట్టి ఏడ్చింది ఒక ఆవిడ. అమ్మ అలా ఎడవక్కర్లేదు, ఇంటికి వెళ్ళి చాలా కష్టాలు సుఖాలు అనుభవించాల్సింది, ఇంకా నీకు 5-6 దశలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత క్షేమంగా అన్నీ అనుభవిస్తాం, ఇక్కడ పోవాలంటే అంత పుణ్యం నీకు లేదు అన్నాను. దానివల్ల ధైర్యం వచ్చింది. మనిషి స్వభావమే చిత్రం.